హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మురుకు హ్యాండిల్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వైర్ అనేది తీసుకుంటున్నాను లోపల వేయడానికి. ఇది వచ్చేసి నేను 4.5 అడుగులు తీసుకుంటున్నాను. 2 వైర్లు. మీకు ఏ కొలతతో కావాలో ఆ కొలత మీరు తీసుకోవచ్చండి. ఏ కలర్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను బుట్ట ఇది వేసాననేసి ఇలానే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చి స్టార్ బాస్కెట్కి నేను వేద్దాం అనుకున్నా. ఇక్కడ మీరు ఎక్కడైతే వేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు వేసేయచ్చు, సరేనా. నేనైతే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, లోపల వైపు వైర్ చెక్కి మళ్ళీ బయటకు తెచ్చుకోవాలి. బయటకు తెచ్చుకొని 2 సమంగా ఉన్నాయని చెక్ చేసుకోవాలి, సరేనా. సమంగా పెట్టుకోవాలి, కరెక్ట్గా ఏడ్చుకోవాలి, సరేనా. ఈ బుట్ట ఫుల్ ట్యుటోరియల్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. ఇక్కడ రన్నింగ్ వైర్ అనేది బయట వైపు కనిపించే వైరు నేను పింక్ కలర్ తీసుకున్నానండి. ఈ రన్నింగ్ వైర్ని మనము ఎక్కడైతే ఈ గ్రీన్ కలర్ వైర్ చెక్కి మనం సమంగా పెట్టుకున్నామో అదే దగ్గరే మళ్ళీ చెక్కి అది కొద్దిగా మాత్రం బయటకు తెచ్చుకోవాలి, సరేనా. దీన్ని కొద్దిగా తెచ్చుకొని ఈ రన్నింగ్ వైర్ని పైకి వైపు పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వైర్లో నేను రన్నింగ్ వైర్ పెట్టుకున్నా కదా, ఆ రన్నింగ్ వైర్ మీరు కట్టని అవసరం లేదు, అలాగే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇలా ట్విస్ట్ చేయాలి. అంటే ఇలా ఇట పట్టుకొని బాగా ట్విస్ట్ చేసి ఒక లూప్ అనేది క్రియేట్ చేయాలి. లూప్ క్రియేట్ చేసేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని మనం నాట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ పెట్టి ఆ వైర్ని పైకి తీసేయాలి, సరేనా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ చేసి రఫ్ సర్ఫేస్ ఉంది కదా, అది వచ్చి ట్విస్ట్ చేస్తే ఒక లూప్ క్రియేట్ అవుతుంది. ఆ లూప్ క్రియేట్ అయిన దాన్ని మళ్ళీ ఇటువైపు ఉంది కదా వైరు, ఈ వైర్ని మనం వేసుకోవాలి నాటు, ఓకేనా. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. వేస్తూ ఉంటే మీకు నీట్గా అనేది అలవాటు అయిపోతుంది, సరేనా. అలాగే లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి. వైర్ని రఫ్ సర్ఫేస్ ఉన్న చోట మన చేతి బొటన వేలు ఉంది కదా, దాన్ని రఫ్గా చేస్తూ ట్విస్ట్ చేసామంటే వైర్ అనేది నీట్గా ఫోల్డ్ అయ్యి ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ నేనైతే ఇలానే చేస్తున్నాను. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఈ రన్నింగ్ వైర్ తక్కువగా వదిలాం కదా, అది ఏమైనా కనిపిస్తుందా అంటే అలా అంతా ఏం కనిపించదండి. లోపల వైపు అది మనం నాట్ వేస్తూ మురుకు హ్యాండిల్ వేస్తూ ఉండగా అది లోపలికి వెళ్ళిపోతుంది, సరేనా. ఇలా ట్విస్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ఒక్కసారి, అలాగే మళ్ళీ ట్విస్ట్ చేసి రైట్ సైడ్ ఒకసారి మనం నాట్ అనేది టైట్ చేసుకుంటూ రావాలి, సరేనా. ఒక్కొక్క నాటికి మీరు చాలా లాగేశారంటే చిన్నగా అయిపోతుంది. మీడియంగా పెట్టారంటే హ్యాండిల్ చూడడానికి లుక్గా ఉంటుంది. అలానే చాలా లూజ్గా పెట్టారంటే మనం హ్యాండిల్ పట్టేటప్పుడు చాలా సాగినట్టు అనిపిస్తుంది, సరేనా. మనం లోపల వేసే వైర్స్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. బయట రన్నింగ్ వైరే మనం యూస్ చేయాలి. అది ఏ కలర్ అనేది మీరే చూస్ చేసుకోవాలి, సరేనా. ఇక్కడైతే నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసేస్తున్నాను, సరేనా. లోపల వేసే వైర్ మనకు బయటకు తెలియదండి, లోపల వైపే ఉండిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ట్విస్ట్ చేస్తూ మీరు ఒక బాగా అలవాటు అయ్యిందంటే మీకు చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూసారా, నేను నీట్గా అయితే మొత్తం వేసేసాను. ఇప్పుడు నేను లోపల వైపు వైర్ ఎలా చెక్కాలనేది చూపిస్తాను. నీట్గా అయితే వచ్చేసింది కదండి. వైర్ అనేది లోపల వైపు ఎలా అంటే అలా చెక్కేయకూడదు. ఇక్కడ చూపించినట్టు క్లీన్గా అయితే ఆ వైర్ ఎటువైపు ఫోల్డ్ అవుతుందో అటువైపు పెట్టుకోవాలి. మీరు ఎక్కడ ఫినిష్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే ఫినిష్ చేసేయాలండి. నేనైతే ఇక్కడే ఫినిష్ చేయాలనుకుంటున్నా, అందుకోసమే నేను ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను, సరేనా. ఎవరైనా కానీ సింపుల్ అండ్ ఈజీగా వేసేయచ్చు.
ఏంటంటే ఆ లూప్ క్రియేట్ చేయడం అదే ఉంటుంది మీకు. ఓకేనా? ఆ లూప్ అనేది ఒక్కసారి క్రియేట్ చేయడం అలవాటు చేసుకున్నారంటే చాలా నీట్‌గా, యూనిక్‌గా, అందంగా కనిపిస్తుంది హ్యాండిల్ అయితే. మీరు కష్టపడనవసరం అవసరం లేదు. సరేనా? హ్యాండిల్ కింద వచ్చేసి ఒక లోపల వైపు చెక్కేసిన తర్వాత ఒక నాట్ అనేది వేసేయాలి టైట్‌గా. ఓకేనా? అన్ని వైర్స్‌ని బట్టి ఒక నాట్ వేసేసి ఇప్పుడు ఎటు వెళ్ళే వైర్స్‌ని అటు నీట్‌గా చెక్కేసి ఒక మినిమం ఒక 6 లేదా 5 నాట్లకి మనం చెక్కేసి తర్వాత కట్ చేసుకున్నామంటే హ్యాండిల్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ. ఎవరైనా ఇట్టే నేర్చుకోవచ్చండి. సో ఇంకా అంటే మన ఛానల్ని ఎవరైనా ఫాలో చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ చూసారా నీట్గా అయితే హ్యాండిల్ ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఈ బుట్టకి ఈ హ్యాండిల్ ఎంత క్యూట్గా ఉందంటే ఎంత క్యూట్గా ఉంది. చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేదని తప్పకుండా కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో 2 వైర్ అంటే 2 రోల్ వైర్ బాస్కెట్ ఎలా వేయాలనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో హ్యాండిల్ అంటే బాస్కెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మేక్ చేశాను వైర్లోనే. ఒకసారి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.